అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రారంభించుకుందాము. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. మన చరిత్ర యొక్క భాగంలో తూర్పు దేశం ఉండేటువంటి జ్ఞానులు బయలుదేరి యేసు ప్రభు జన్మను వారు గుర్తించి, ఈ లోకరక్షకుడిగా యూదులకు రాజుగా పుట్టేటువంటి ఆ ప్రభువు జన్మించినప్పుడు ఒక ప్రత్యేకమైన నక్షత్రం వెలుస్తుందని వాళ్ళు శాస్త్రాలను ఆధారంగా చేసుకుని వారు బయలుదేరి ఆ నక్షత్రం పుట్టినప్పుడు వారు దాన్ని వెంబడిస్తూ వచ్చారు. ఇందాక మనం మొదటి వర్తమానం చెప్పుకున్నట్టు సుమారు 2 సంవత్సరాలు వారు ప్రయాణం కొరకు పట్టినట్టుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ విధంగా వారు ప్రయాణం చేసి వారు వచ్చారు. ఎలా చెప్పగలరు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారని అంటే, గొర్రెల కాపరి వెళ్ళేటప్పటికి పశువుల పాకలో ఉన్నారు. కానీ వీళ్ళు వచ్చేటప్పటికి మాత్రం తూర్పు జ్ఞానులు వచ్చేటప్పటికి వారు ఒక ఇంట్లో నివాసం చేస్తూ ఉన్నారు. అదే కారణం కాదు, మరొక కారణం ఏంటంటే, హేరోదు రాజు ఏం చేశాడంటే కలవరపడి వర్తమానం వినగానే ఇంకొక రాజు పుట్టాడా అని చెప్పి శాస్త్రులు పిలిచాడు, వీళ్ళందరూ పిలిచాడు, ఈ తూర్పు జ్ఞానుల్ని అడిగాడు, మీరు ఎప్పుడు బయలుదేరారు ఏంటి అనే విషయాలన్నీ కూడా పరిష్కారంగా తెలుసుకున్న తర్వాత అతను ఏం చేశాడంటే, మీరు వెళ్ళండి, ఆరాధన చేసి పూజించరండి, నేను కూడా మరలా వస్తానని చెప్పి కపటంగా చెప్పి తర్వాత ఇతను ఏం చేయాలనుకున్నాడంటే యేసు ప్రభువుని చంపేయాలనుకున్నాడు. వీళ్ళు వేరొక మార్గం వెళ్ళిన తర్వాత ఈ కాల వ్యవధిని లెక్కెట్టాడు కదా, ఈ లెక్కను బట్టి 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలందరినీ కూడా చంపించేశాడు హేరోదు రాజు. అంటే వీళ్ళు వచ్చిన కాలము ఇంచుమించు 2 సంవత్సరాలు పట్టింది. ఆ విధంగా వాళ్ళు వచ్చి ప్రభువుని ఆరాధించినట్లే ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు అంత ప్రయాస తీసుకున్నారు వీళ్ళు? ఎందుకు అంత కష్టమైనా సరే ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చారు? ఎందుకు ఇంత ప్రయాస వాళ్ళకని మనం ఆలోచన చేస్తూ ఉంటే, మరి లోకములోనే చాలా గొప్పవారు వాళ్ళు, జ్ఞానం కలిగిన వారు. కానీ ప్రభు యొక్క జన్మను వారు తెలుసుకుని వారు రావడానికి గల కారణం ఏంటంటే, ప్రభు జన్మ అంత ప్రత్యేకమైంది. ప్రభు జన్మ అంత ప్రత్యేకమైంది. మనుషులు మామూలుగా జన్మిస్తున్నారు, వీళ్ళు జన్మను కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. కానీ యేసు ప్రభు యొక్క జన్మను ఎందుకు పట్టించుకోవాలి? లోకమంతా ఎందుకు ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు అని అంటే, యేసు ప్రభు యొక్క జన్మ చాలా ప్రత్యేకమైంది. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినట్లు, పాప సహితునుల నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని రాయబడి ఉంది. అంటే ఒక పాపములో పుట్టి పాపము జీవిస్తున్న వ్యక్తికి పాపము లేనివాడు పుడితే ఎంత బాగుండు అని రాయబడి ఉంది. కానీ ఆ విధంగా ఎవరైనా పుట్టారా భూలోకంలో అంటే ఏ మనుషుడు అలాగా పుట్టలే. ప్రతి వ్యక్తి కూడా మరి పాపంలోనే పుడుతూ వచ్చాడు. కాబట్టి ఈ వాక్యములో రాయబడినట్లుగా ఆ జన్మ యేసుప్రభు వారికి జన్మలో మాత్రం అది నెరవేరింది. ఎందుకంటే పాపము లేనివాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్య మరియ గర్భంలోనికి ఆయన దిగి వచ్చాడు. నిజంగా ఎంత అద్భుతమైంది! కన్య మరియ గర్భము ధరించడం, ఆ గర్భంలోని శిశువు వల్ల యేసుప్రభు వారు దిగి రావడం, పరిశుద్ధుడిగాని జన్మించడం, పాప సహితుల నుండి పాపరహితుడిగా యేసుప్రభు భూలోకంలో ఆయన జన్మించడం చాలా ప్రత్యేకము, చాలా గొప్ప సంగతి. కాబట్టి తూర్పు దేశ జ్ఞానులు యేసుప్రభుని చూడడానికి ఆ విధంగా వచ్చారు. పౌలు అనే భక్తుడు అంటాడు కొరింథీ రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయంలో 15వ వచనంలో, ఎందుకంటే ప్రభు జన్మ ఎంత ప్రత్యేకమైందో ఉపోద్ఘాతంలాగా 4 విషయాలు ధ్యానం చేసుకుని అప్పుడు తీసుకున్నటువంటి భాగంలోకి మనం వెళదాం. చెప్పసఖ్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అన్నాడు. అంటే యేసు ప్రభు ఒక వరము ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు, లేక ఆయన వరపుత్రుడిగా వచ్చాడు. ఈ విషయం చెప్తున్నాడు. చెప్పసఖ్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అన్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఎవరంటే మనకు ఆయనే వరము అని చెప్తా ఉన్నాడు. సాధారణంగా వరం అంటే అందరికి ఇష్టం ఉంటుందా? ఇష్టమే. ఏం వరాలు కావాలి? సొలొమోను అడుగుతాడు దేవుడు గిబియోనులో, దర్శనం ఇచ్చి నీకేం కావాలి
అని అడిగాడు. అలాగే దేవుడు కనుక మనకు వరం ఇవ్వడానికి ఏం కావాలంటే ఏం అడుగుతాం మనం? ఏమండి నిజం చెప్పండి. డబ్బు అడుగుతారు, ఇంకా బంగారం అడుగుతారు, ఇంకా బంగారం అడుగుతారా? కథల పుస్తకంలో ఒకసారి చదివాను. అందులో ఒక అతను బంగారం కావాలని ఆ కోరాడు. ఏం కోరికంటే, దేవుడా నాకు ప్రత్యక్షమో నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలని కోరుకున్నాడు. తీరా వరం ఇస్తే అతను బయలుదేరి ఇంటికి సంతోషంగా వెళ్ళాడు. గేటు తీద్దామని గేటు ముట్టుకుంటే గేట్ ఏమైపోయింది? బంగారం అయిపోయింది. ఇక సంతోషానికి అవతల్లో ఎనప గేట్ అంతా బంగారం అయిపోతే ఎంత డబ్బు వచ్చేద్దాం అనుకున్నాడు. సరే లోపలికి వెళ్ళాడు. తన భార్యను పిలిచి కాస్త మంచినీళ్ళు ఇమ్మన్నాడు. తాగడానికి మంచినీళ్ళు ఇవ్వగానే అలా గ్లాసు పట్టుకుంటే గ్లాసులు నీళ్లు బంగారం అయిపోయింది. తర్వాత సంతోషానికి అవతలే భోజనం పెట్టమన్నాడు. ఆ భోజనం ప్లేటు భోజనం ముట్టుకుంటే అది కూడా ఏమైపోయింది? బంగారం. ఏం తింటాడు చెప్పండి? బంగారం తింటాడా? అన్నం తింటాడా? అన్నం తినే అవకాశం లేదు. ఏది ముట్టుకుంటే బంగారం అయిపోతుంది. ఇక చివరికి సంతోషం తట్టుకోలేక తన భార్య మీద చేసి, చూడు ఇవన్నీ అలా బంగారం అయిపోతున్నాయి, ఇలా చేయొస్తే తన భార్య కూడా బంగారం అయిపోయింది. ఇప్పుడు తెలిసి వచ్చి, దేవుడా దిగి వచ్చి నా వరం తీసేసుకుని నాకు మరల నా భార్య నాకు ఇచ్చి అన్నాడంట. కానీ వరము బంగారం అనుకుంటాం, కానీ అది చాలా అనర్థాలకి దారి తీస్తూ ఉంటుంది. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు. ఏం పేర్లు పెట్టుకుంటారు? ఏమండి? బంగారమనా? ఒక ఆవిడ పేరు నాకు తెలుసు. ఆవిడ పేరు వరాలు. మరి ఎవరికైనా వరం ఇచ్చారో తెలియదు, కానీ దేవుడే వరం ఇవ్వాలి, కానీ మనుషులకి వరాలు ఇచ్చేటువంటి సామర్థ్యం లేదు. కానీ యేసు ప్రభు వరముగా ఈ లోకానికి వచ్చాడు. ఏ వరం ఇస్తాడు అంటే, ఆయన ఇచ్చే వరం ఏంటంటే శాశ్వతమైంది ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పండి? ఆయన శాశ్వతమైంది ఇస్తాడు. ఒకవేళ బంగారం శాశ్వతమైందంటే, ఈ బంగారం మనల్ని పరలోకాన్ని తీసుకెళ్దాం. బంగారం పరలోకాన్ని తీసుకెళ్తుంటే బంగారపు గనులు ఉన్న వాళ్ళందరూ ముందే వెళ్ళిపోతారు రిజర్వేషన్ చేసుకుని పరలోకం. కానీ బంగారం తీసుకెళ్దాం. డబ్బు కూడా అసలు తీసుకెళ్దాం. డబ్బులు అసలు నిజంగా వరమే కాదు అసలు. ఎందుకంటే కరోనా టైంలో మనుషులు డబ్బులు విసిరేశారు రోడ్ల మీదకి. ఎందుకంటే ఈ డబ్బు నన్ను కాపాడినప్పుడు ఈ డబ్బు నాకు ఎందుకని విసిరైతే వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెడితే తెగ చూశారు కరోనా కాలంలో. ఆ టైంలో వాడికి ఏం కావాలంటే ఆక్సిజన్ కావాలి, ప్రాణం కావాలి. అంతేగాని కట్ట డబ్బు తీసుకొచ్చి బత్త డబ్బు తీసుకొచ్చి ఇస్తే చచ్చిపోయే ముందు అడిగి చేసుకుంటాడు. ఏమండి? వాడిని గోతులు పెట్టి ఆడితో పాటు ఈ డబ్బు కూడా గోతులు పెడతా తప్ప ఎందుకు పనికిరాదు. చాలామంది డబ్బు గొప్పవరం, బంగారం గొప్పవరం అనుకుంటున్నారు, బిల్డింగులు పెద్ద గొప్పవరం అనుకుంటున్నారు. అయితే ఇవన్నీ సరైన వరాలు కాదు. ఒకసారి నేను పేపర్లో చదివితే ఒకడు తన భార్య పుట్టినరోజుకి మరి 50 లక్షలు ఎంతో ఖర్చు పెట్టి దస్తావేజులు తయారు చేసి తన భార్యకు పుట్టినరోజు గిఫ్ట్గా, సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇచ్చాడు. అతను స్థలం ఎక్కడ కొన్నాడంటే, తన భార్యకు ఒక ఇంటి స్థలం చంద్రమండలో కొన్నాడంట. ఎక్కడ కొన్నాడండి? చంద్రమండలో కొన్నాడంట. కొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసి తన భార్యకి కాగితాలు ఇచ్చాడు. మరి ఆయన బతికొండగా ఆయన జీవితంలో చంద్రమండకి వెళ్తాడో తెలియదు, కానీ ఎవడో అమ్మేసాడు, ఈయన కొనేసాడు, రిజిస్ట్రేషన్ అయిపోయింది కాగితాల రూపంలో. చంద్రమండలంలో ఇన్ని గజాల స్థలం నీకు అని చెప్పని. ఇది వరం అనుకుంటున్నారు. ఈ చనిపోతే ఎక్కడికి వెళ్తారు? బతికొండకి వెళ్తారో లేదు చెప్పలేము. అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకుంటారా, ఉంటారా? ఈ విధంగా రకరకాలుగా మనుషులు ఏదో సంపాదించుకుందాం, అది శాశ్వతమైందని భ్రమగల జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నారు, కానీ ఏవి శాశ్వతమైనవి కాదు. బైబిల్లో మనం చదువుతున్న యెషయా గ్రంథము 51:6 ఏముందంటే, మీరు అంతరిక్షం చూడండి, పైన అంతరిక్షం వైపు ఆకాశం వైపు మీరు చూడండి అన్నాడు. పైన ఆకాశం చూస్తే ఏం కనపడతాయి మనకు? నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, ఆ పైన ఉన్నవన్నీ మనకు స్పష్టంగా కనపడకపోయినా అన్నీ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అవును కదా? సరే, ఇప్పుడు అవి ఏమవుతాయి అంటే అక్కడ తీశారు బైబిల్ 51:6 ఆకాశం వైపు కొనులెత్తుడి, కింద భూమిని చూడండి, అంతరిక్షము పొగవలే అంతర్ధానమై. పైన ఉన్న అంతరిక్షం అంతా కూడా ఒక రోజున ఏమైపోతుందండి? ఇప్పుడు పొగ, రైతులు పంటలు అయిపోయిన తర్వాత తుక్కు తగలెట్టేస్తూ ఉంటారు. అది ఒక రోజంతా వెళ్తూనే ఉంటుంది పొగ. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఆ పొగ మళ్ళీ కనపడదు, మాయమైపోయినట్టు ఉంటుంది మనకి తర్వాత రోజు చూస్తే. అలాగంట పైన కనిపించే అంతరిక్షం ఒక రోజున మాయమైపోబోతుంది, పొగలాగా మాయమైపోతుంది. రెండోది, ఈ భూమి ఉందే, ఈ భూమి మీద బిల్డింగ్లు ఉన్నాయి, ఈ భూమి మీద రకరకాల సంపదలు మనుషులు కలిగి ఉన్నాడు. అయితే ఈ భూమి ఏమవుతుందంట? వస్త్రం వలె పాతగిలిపోను. చూడండి, పాత అయిపోయిన బట్టలు పట్టుకుంటే చీకిపోయి చిరిగిపోతాయే,
ఈ భూమి శిథిలావస్థకు వచ్చేస్తుందంట. ఒక రోజున భూమి లేకుండా పోతుంది. మరి ఈ భూమి మీదే కదా బ్యాంకులో డబ్బు దాచినా, మరి బిల్డింగ్లు కట్టుకున్నా, ఎంత బంగారం లాకర్లో పెట్టి దాచుకున్నా, ఇవన్నీ భూమి మీదే కదా మనం దాచేది. ఈ భూమి లేనప్పుడు ఏమైపోతుంది చెప్పండి. ఒకసారి ఒక వీడియో చూసా, వరదల్లో ఆ కాలువ చుట్టుపక్కల స్థలాలను కోసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇళ్ళు అందులో పడిపోతూ ఉన్నాయి. ఒక అతను వీడియో తీస్తున్నాడు దూరం నుంచి. ఏది పడిపోతుందో చేస్తూ ఉంటే ఒక బ్యాంక్ కూడా దాంట్లో పడిపోతుంది. అరే బ్యాంక్ కూడా కొట్టుకుపోతుందిరా అన్నాడు ఈయన. ఈ వీడియో తీసేవాడు మాట్లాడుతున్నాడు. అంటే ఏమనుకున్నా అంటే పాపం అతను డబ్బు అంతా బ్యాంకులో ఉంటుంది. బ్యాంకే కొట్టుకుపోయినప్పుడు ఇంకా బ్యాంకులో డబ్బు ఎక్కడ ఉంటుంది. కాబట్టి మనుషులు ఏం చేస్తారంటే ఈ భూమి మీద ఆస్తులన్నీ వరాలనుకుంటున్నాడు. ఒక రోజున అవన్నీ లేకుండా పోయే రోజు ఒకటి రాబోతుంది. ఇవే శాశ్వతమైనవి కాదు. కానీ శాశ్వతమైనది ఏంటి? నా రక్షణ, నా నీతి నిత్యముంటుందని దైవవాక్యము సెలవిస్తుంది. 51 అధ్యాయం 6వ వచనంలో ఈ మాట. కాబట్టి దేవుడు ఏంటి వరం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడంటే రక్షణే గొప్ప వరం మనకి. ఈ రక్షణ ఏం చేస్తాడంటే భూమి ఆకాశం గతించిపోయినా మానవ జీవితం నశించిపోకుండా వారి ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి ఈ రక్షణ ఏం చేద్దంటే ఉపయోగపడుతుంది. అది నిత్యం ఉంటుంది. ఈ రక్షణే శాశ్వతం ప్రభు దగ్గర మనల్ని చేస్తుంది. దాని నిమిత్తం యేసు ప్రభు వరముగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు అని రాయబడింది. ఇంకా మనం చూస్తుంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎలాగొచ్చాడు అని మనం చూస్తూ ఉంటే జకరియా అనేటువంటి భక్తుడు లోకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం ఏమంటాడంటే మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను అని రాయబడింది. ఏమనుగ్రహించబడ్డదంటండి? అరుణోదయ దర్శనం. అంటే యేసు ప్రభు అరుణోదయముగా ఒక వెలుగుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని రాయబడి ఉంది. ప్రజలందరూ ఎలా ఉన్నారు? దేవుడు ఎవరో తెలియక, ఏ దారిలో పరలోకం చేరాలో తెలియక, అజ్ఞానములో అంధకారములో ప్రజలందరూ జీవిస్తూ ఉండగా దేవాదేవుడు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. కాదా? మనందరం చీకట్లు లేమా? అంధకారం లేవా? చూడండి ఇలాగా అంధకారం లేవా? మనము చూడండి కొరింథీ రాసినటువంటి పత్రికలో రాయబడి ఉంటుంది కదా, 2వ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాల్లో ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలగజేసింది. కాబట్టి గుడ్డితనం వల్ల మనుషుడు దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాడు, దేవుడి మార్గాన్ని కనిపెట్టలేకపోతున్నాడు, చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నాడు, విరోధిగా బ్రతుకుతున్నాడు, కానీ దేవుడి మార్గంలోనికి రాలేకపోతున్నాడు. ఇలాంటి అజ్ఞానంలో, ఇలాంటి అంధకారంలో, చీకట్లో మనుషులు ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు మరి పైనుండి కిందకు ఒక వెలుగుగా ఆయన వచ్చాడు. యేసు ప్రభు తనంతటి తానే చెప్తా ఉన్నాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నానని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. వెలుగుగా యేసు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చాడని మనం చదువుతూ ఉన్నాం. చూడండి, ఒకప్పుడు మరి గ్రామాల్లోని కరెంట్ రానప్పుడు గవర్నమెంట్ వారు వీధుల్లోనికి స్తంభాలు వేసి కరెంటు తీసుకొచ్చారు. ఇప్పుడు వీధిలో లైట్లు వెలిగినాయి. ఇప్పుడు మన ఇంట్లో లైట్లు వెలగాలంటే ఏం చేయాలి మనం అండి? కరెంటు కనెక్షను తీసుకోవాలి. కరెంటు కనెక్షన్ తీసుకుంటే వీధిలో లైట్లు వెలిగితే మన ఇంట్లో కూడా లైట్లు వెలుగుతాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు వెలుగు ఈ లోకానికి వచ్చాడు. మనం యేసు ప్రభు హృదయంలో చేర్చుకుంటే మన హృదయాలు ఏమవుతాయి? వెలిగించబడతాయి. అంధకారం నుండి విడిపించబడి హృదయము వెలుగుతో నింపబడతాను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు మార్గముగా వచ్చాడు. నేనే మార్గమును సత్యం అన్నాడు. కాబట్టి ఆయన మార్గం నడుచుకుంటే మనం పరలోకానికి వెళ్తాం. యేసు ప్రభు ఒక వైద్యుడిగా వచ్చాడు. ఆయన అన్నాడు, రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరమో లేదు కదా అన్నాడు. కానీ ఏ వైద్యుడు అంటే మన పాప రోగాన్ని బాగు చేసేటువంటి వైద్యుడిగా, పరమ వైద్యుడిగా భూమి మీదకైనా వచ్చాడు. ఎవరైతే ప్రభువుకు తమను తాము అప్పగించుకుంటారో వారి హృదయంలో పేరుకుపోయిన పాపపు రోగాన్ని తొలగించి, చూడండి డాక్టర్స్ ఆపరేషన్ చేసినప్పుడు కడుపులో ఉన్నటువంటి చెడుగును కణితిని తొలగించి చక్కగా కుట్లు వేసే వాళ్ళని ఆరోగ్యంతో ఎలా నింపుతారో అలాగా యేసు ప్రభు మన పాపపు రోగాన్ని తొలగించి హృదయశుద్ధినిచ్చి దేవుని రాజ్యంలో మనల్ని ఆయన చేర్చేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి మార్గముగాను, ఈ లోకానికి పరమ వైద్యుడిగాను, పాపుల రక్షకుడుగానైనా వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తుంటే యేసు ప్రభు వారు ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి మానవాకారంతో ఆయన వచ్చాడు. ఏ ఆకారం చెప్పండి? మానవాకారంతో వచ్చాడు. దేవుడుగా భూమి మీదకి వస్తే ఏమవుద్ది? దేవుడుగా వస్తే ఏమవుద్ది? మనిషిగా రాకుండా ఏమండి? ఆయనకి ఎవరు సమీపంగా వెళ్ళారంట. పైకి చూడాలి, నావే చూడాలి.
ఆయనకి ఎవరు సమీపంగా వెళ్ళలేరు, సమీపింపుగా వెళ్ళలేరు. సమీపింపురాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడిగా ఆయన ఉన్నాడు. ఆయన వెలుగు, ఆయన మహిమను తట్టుకుని ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. సూర్యుడి దగ్గరికి వెళ్ళగలరు ఎవరండి మీరు? కొంతమంది సైలెంట్గా ఉన్నారు. మీరు వెళ్తారేంటి? వెళ్తారా? ఎందుకు వెళ్ళరు? వేసవకాలంలో కాస్త ఉష్ణోగ్రత పెరిగితేనే గడ్డలేసేతని భూమి మీద మనిషి బ్రతుకాలంలో. ఇక దగ్గరికి వెళ్తే ఇంకేమనుందా? మాడి మసి అయిపోతాం. సూర్యుని చేసిన దేవుడు ఇంకెంత శక్తిమంతుడో గ్రహించండి. సూర్యుని దగ్గరికే మనుషులు వెళ్ళలేకపోతే సూర్యుని చేసిన దేవుడు, సృష్టికర్తన దేవుడు, కోటి సూర్యుల తేజస్సు కంటే మిక్కిలి తీసుకెళ్ళిన వాడు, ఆయన మహిమ కలిగినవాడు, ఆయన దగ్గరికి ఎవరు లేరు, వెళ్ళలేరు. అలాంటి గొప్ప దేవుడు భూమి మీదకి దిగొస్తే మొత్తం మాడే మసి అయిపోతాయి. ఇంకా రక్షణ ఎలా పొందుతాం మనం చెప్పండి మాడిపోతే? అందుకని దేవుడుగా భూమి మీదకి రాలే. సరే, ఇప్పుడు దేవుడు అలా కాకుండా మనిషిగానే ఎందుకు రావాలి, జంతువులుగా రావచ్చు కదా అంటే రావచ్చు అంటారా? రాలేం. రాడైన అలాగా. ఎందుకు రాలేదంటే ఆయన సింహంలాగా వస్తే మనం ఏం చేస్తాం? భోజనం సంగతి దేవుడు ఎరుగు కానీ ప్రాణం కాపాడుకుందని ముందు ఆకలి దప్పులతో పారిపోతారు, అంతే కదా, అంతే సంగతులు. మళ్ళీ ఒక్కరు దొరకరు సింహంలాగా వస్తే. తర్వాత లేదు పోనీ సింహంలాగా కాదు, ఓ పాములాగా వస్తానని చెప్పి వచ్చాడు అనుకోండి. ఎందుకంటే ఆనాడు ఆదమమ్మల్ని మోసం చేయడానికి అపవాది ఎలా వచ్చాడండి? సర్పరూపంలో వచ్చాడు. కానీ సర్పంలాగా వచ్చాడు అనుకోండి, బొసగొట్టి నేను దేవుడిని అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు మనుషులు? భయం వేసేసి పారిపోతారు, కర్ర ఉన్నవాడు చంపేస్తారు. కానీ ఇప్పుడు సరే ఈ రెండు కాదని చెప్పి నేను ఒక కోడి పుంజులాగా వస్తాను, కోడిలాగా వస్తానని చెప్పి కుక్కరోకు అన్నాడు అనుకోండి, వచ్చి కోసి తినేస్తాం, కోసి కూరని తినేస్తాం. ఇది మనుషుల యొక్క పద్ధతి, అవునా కదా? కాబట్టి దేవుడు అలాగరానే రాలే. ఎలాగొచ్చాడంటే ఆయన మానవాకారంతో ఆయన వచ్చాడు. జంతువుకి ఎందుకు రాలేదు ప్రభు అంటే, జంతువుకి దేహము ప్రాణం మాత్రమే ఉన్నాయి. బాగా గమనించండి, దేహము ప్రాణం మాత్రమే ఉన్నాయి, కానీ ఏం లేదు, ఆత్మ జంతువులకి లేదు. ఈ పురుగులకు కానీ, సర్పములకు కానీ, లేకపోతే భయంకరమైన జంతువులకు కానీ, పక్షులకు కానీ, వేటికని చూడండి ప్రాణము దేహం మాత్రమే ఉన్నాయి. చెట్టుకు కూడా అంతే, దానికి ప్రాణము శరీరం అనేటువంటి ఆ చెట్టు దేహం అంతే, అవును కదా? ఇక అంతకుమించి ఆత్మ దేనికి లేదు. ఈ ప్రపంచంలో ఆత్మగల జీవి ఒకే ఒక్కరు, వాళ్ళు ఎవరంటే మానవుడు మాత్రమే. మానవుడు మాత్రమే. మానవునికి దేవుడు ఆత్మ పెట్టాడు. ఈ ఆత్మకు రక్షణ కావాలి. మనిషి చనిపోయిన తర్వాత శరీరం పాతి పెడితే మట్టి అయిపోద్ది. రెండోది ప్రాణము నీరైపోద్ది. అయితే ఇప్పుడు అంటే ప్రాణం నీరైపోద్ది, రక్తం నీరైపోద్ది. ఇక ప్రాణం అయిపోయింది, ఈ శరీరం అయిపోయింది. ఇక మిగిలిందేంటి? ఆత్మ. ఈ ఆత్మ యుగ యుగాలు బ్రతికే ఉంటుంది. ఈ బ్రతుకున్న ఆత్మ నరకులో నశించిపోవడం దేవుడికి ఇష్టము కాక, ఆత్మరక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు మానవాకార భూమి మీదకైనా వచ్చాడు. మనం రక్షించడం కోసమే ఆయన తగ్గించుకుని వచ్చాడు. అందుకే పిలిపి పత్రులు అంటాడు కదా, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయండి, దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకుండా భాగ్యమని ఆయన ఎంచుకోకుండా మనుషుల పోలికగా పుట్టి, ఏ పోలికంటే అండి? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా ఆయన మన కొరకు చేసుకున్నాడు. ఇది యేసు ప్రభు వారికి జన్మలో ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకతగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రక్షణను మనము పొందాలి. ఏం చేయాలి చెప్పండి? రక్షణను మనము పొందాలి. ఏ విధంగా పొందగలం? ఏ విధంగా పొందగలమండి అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి తనకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి హాస్పిటల్కి వెళ్ళాడు, చూపించుకున్నాడు, టెస్టులన్నీ చేయించుకున్నాడు, ఖరీదైన వైద్యమే, డబ్బులు కట్టాడు, మెడిసిన్స్ కూడా తీసుకున్నాడు. ఇంటికి తెచ్చి అవి చక్కగా టేబుల్ మీద పెట్టుకున్నాడు. తగ్గిపోద్ది రోగం? తగ్గుదా? ఏం చేయాలి ఇప్పుడు తగ్గాలంటే? మందులు వేసుకోవాలి. అలాగే యేసు ప్రభు రక్షకుడిగా వచ్చాడు, పాప విమోచకుడిగా వచ్చాడు, మానవాకారంతో వచ్చాడు అని సంతోషిస్తూ ఎన్ని నువ్వు క్రిస్మస్ పండుగలు చేసుకుని యేసు ప్రభు పేరు మీద భోజనం చేసినా, ప్రభు పేరు మీద బట్టలు కుట్టించుకుని కొత్త బట్టలు ధరించుకుని నువ్వు సంతోషించిన యేసు ప్రభుని కనుక నువ్వు రక్షకుడు అంగీకరించకపోతే యేసు ప్రభు జన్మ వల్ల నీకు ఎటువంటి ఉపయోగమో లేదు. కాబట్టి ఎవరైనా సరే యేసు ప్రభును సొంత రక్షణ అంగీకరిస్తే నీ జీవితం ధన్యకరం అవుతుంది. అందుకే ప్రభు భూమి మీదకైనా వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
చూడండి, ఇక్కడ మనం చదివినటువంటి మత్తయి సువార్తలు చదివాం కదా తూర్పు దేశ జ్ఞానుల గురించి. ఆ భాగంలో మనం వెళ్ళి ఆ విషయాలు ధ్యానం చేసుకుందాం. 2వ అధ్యాయం 1 నుంచి 12వ వచనం చక్కని విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఇక్కడ జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు వారు యేసు ప్రభువున్న స్థలానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ లోకంలో మనుషులు 2 రకాలు. ఎన్ని రకాలు చెప్పండి? 2 రకాలు. ఒక రకము జ్ఞానులు. ఎవరు చెప్పండి? జ్ఞానులు. 2వ రకము అజ్ఞానులు. జ్ఞానులు ఏం చేస్తారంటే దేవుణ్ణి వెతుకుతారు. ఎవరు వెతుకుతారు? దేవుణ్ణి వెతుకుతారు. అజ్ఞానులు ఏం చేస్తారంటే నశించిపోయే వాటిని వెతుకుతారు. నశించిపోయే వాటిని వారు వెతుకుతారు. ఇది ఈ లోకంలో ఉన్నటువంటి అజ్ఞానుల యొక్క పరిస్థితి. అయితే వీళ్ళు తూర్పు జ్ఞానులు కనుక దేవుని వెతుక్కుంటూ వాళ్ళు వచ్చారు. జ్ఞానుల పరిస్థితి ఎలాగుందో అలాగే ఈ లోకంలో సర్వమానవులకు పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎలా చెప్పవచ్చు అంటే యేసు ప్రభు పుట్టింది బెత్లెహేము. ఆయన ఉన్న నివాసానికి, ఆయన ఉన్నటువంటి స్థలానికి వీళ్ళు తూర్పు దేశ జ్ఞానం ఉన్నటువంటి ఆ స్థలానికి చాలా దూరం, కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరం. అంత దూరంలో వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే 1600 కిలోమీటర్లు అండి అని అంటారు. కొంతమంది ఏమంటారంటే వాళ్ళు బబులోను దేశం నుండి వచ్చారండి, లేకపోతే వాళ్ళు పారసీక దేశం నుండి వచ్చారండి, రకరకాలు చెప్తారు. ఏదేమైనా బైబిల్లో ఏం రాయబడిందంటే వాళ్ళు చాలా దూరం నుండి వచ్చారని. అంటే ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభు ఉన్న స్థలానికి వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు. ఈనాడు మనుషులందరి పరిస్థితి అదే. దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. దేవునికి దగ్గర వస్తారేమని చెప్పి దేవుడు కోరుతూ ఉంటే మనుషులందరూ ఎలా ఉన్నారంటే దూరంగా మందిరానికి దూరంగా, వాక్యానికి దూరంగా, సహవాసానికి దూరంగా, లోకానికి దగ్గర అయిపోతున్నారు. దేవుడికి ఏమైపోతున్నారు? దూరం అయిపోతున్నారు. ఇది మనుషుల యొక్క పరిస్థితి అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తూ ఉంటే రెండోదిగా చూస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ప్రభు జన్మించింది బెత్లెహేము అయితే వారు ఎక్కడికి వెళ్ళారండి? యెరూషలేములోకి వెళ్ళారు వాళ్ళు. సరే, ఇప్పుడు యెరూషలేముకి ఎందుకు వెళ్ళారు? అప్పుడు దాకానేమో నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చిన వీళ్ళు యెరూషలేముకి ఎందుకు వెళ్ళారంటే యెరూషలేములో రాజు ఉంటాడు కదా, యేసు ప్రభు రాజుగా పుట్టాడు కాబట్టి రాజుకే తెలుస్తుంది ఈ సంగతి అని చెప్పి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా తెలివిగా వాళ్ళు ఆలోచన చేయగలిగితే యెరూషలేములో ఎవరున్నారు అంటే దేవుని మందిరం, పెద్ద గుడి, ఎత్తైన గుడి ఉంది. అంగీలు ధరించినటువంటి యాజకులు అక్కడ ఉన్నారు. ప్రవక్తల గ్రంథాలు అక్కడ ఉన్నాయి. అంతకంటే ముఖ్యంగా కపటంగా ఉన్నటువంటి హేరోదు రాజు కూడా అక్కడ ఉన్నాడు. ఇంకా శాస్త్రులు చాలామంది అక్కడ ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఉన్నారు, కానీ అక్కడ ఎవరు లేరండి? యేసుప్రభు మాత్రం అక్కడ లేడు. యేసుప్రభు లేడు. చాలామంది యేసుప్రభు లేని స్థలంలో యేసుప్రభుని ఎదుగుతున్నారు. యేసుప్రభు లేని స్థలంలో యేసుప్రభుని ఎదుగుతున్నారు. వాళ్ళ కంటికి ఏం కనబడుతుంది? ఎత్తైన గుడి, ఇక్కడ ఉంటాడు ప్రభు అనుకుంటున్నారు. మంచి డెకరేషన్, ఇక్కడ ఉంటాడు ప్రభు అనుకుంటున్నారు. పోటీపడి అలంకరించుకున్నారు. పోటీపడి ఈ భోజనాల విషయంలో కూడా పోటీపడి మేము పెట్టినట్టుగా ఎవరు పెట్టలేరు. ఇది మనుషులు సంతోషించడానికి చేసుకునే పనులు. కానీ ప్రభు ఉన్నటువంటి వాక్యమున్న స్థలానికి వస్తే మన జీవితం వాక్యము ద్వారా ధన్యకరంగా మనకి మార్చబడతాయి. వాక్యము లేకుండా ఎన్ని క్రిస్మస్ల చేత ఉపయోగం చెప్పండి. ఒకసారి దైవజనుడు ఎంత వేదంతో చెప్తున్నాడు. ఒక మీటింగ్కి వెళ్ళాడంట ఆయన. ఆ మీటింగ్లో, అంటే ఆ మీటింగ్కి నేను కూడా వెళ్ళాను ఆయనతో పాటు. ఆ మీటింగ్లో మరి వాళ్ళు ప్రారంభించారు క్రిస్మస్ మీటింగ్ అని. 6 గంటలకే ప్రారంభించి ఒక కార్యక్రమం అలాగ 11 గంటల దాకా అన్ని కార్యక్రమాలు జరిపారు. జరిపిన తర్వాత ఏమండి అలసిపోయారు. ఇన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ చూసి ప్రజలు వాక్యం ఎక్కువసేపు వినలేరు. 5 నిమిషాలు మాత్రం వర్తమానం చెప్పడం స్లిప్ రాసి పంపించారు ఆయనకి. ఆయన స్లిప్ మైకులు చదివేసి 5 నిమిషాలు మాత్రమే చెప్పమన్నారు. 11 గంటల దాకా, 6 గంటలకు స్టార్ట్ చేసి 11 గంటల దాకా వీళ్ళు డ్యాన్సులు వేసారు, రకరకాలు అన్నీ చేశారు. ఈ 5 నిమిషాలు వాక్యం చెప్పమన్నారు. 5 నిమిషాలు వాక్యం నా దగ్గర లేదు, నేను వెళ్ళిపోతున్నాను బైబిల్ మూసాడు ఆయన. అప్పుడు పక్కన అయ్యా మీరు ఎంతసేపు చెప్తారు అంతసేపు చెప్పండి. ప్రజలకి ఏం లేదంటే వాక్యానికి సమయం ఇచ్చే సమయం వాళ్ళకి లేదు. వాక్యం అక్కర్లేదు అనుకున్నారు, అన్నీ కావాలనుకున్నారు, డ్యాన్సులు అన్నీ కావాలి, కానీ వాక్యం మాత్రం వాళ్ళకి అవసరం లేదు. వాక్యమే ముఖ్యం. వాక్య స్వరూపణ యేసు ప్రభు లేకపోతే ఎన్ని పండుగలు చేసిన ఉపయోగం ఏమని చెప్పండి. ప్రభు మనకు కావాల్సిన వాడుగా ఉంటున్నాడు. ఇది మనుషుల యొక్క పరిస్థితి అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూస్తూ ఉంటే వారు ఎవరిని అడుగుతున్నారు? రాజు ఎక్కడ పుట్టినాడు? ఏ రోజు రాజుని వారు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని ఎవరిని అడుగుతున్నారు? వీళ్ళు 2వ వచనంలో ఏ రోజు రాజుని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏ రోజు రాజు తెలుసా?
హేరోదు రాజుకి ఏం తెలుసు? రాజ్యాన్ని పరిపాలన చేయడం మాత్రం తెలుసు, అంతకుమించి ఈ విషయం అతనికి తెలియదు. అలాగే ఈనాడు దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి? దేశాన్ని పరిపాలించే రాజులను అడిగితే వాళ్ళు తెలుస్తుందా? దేశాన్ని ఎలా పరిపాలన చేయాలో ఆ చట్టాలు కానీ దానికి సంబంధించిన వ్యవహారాలు కానీ వారు చెప్తారు తప్ప, మోక్షరాజ్యం చేరాలంటే, పరలోకం చేరాలంటే ఏం చేయాలి అంటే వాళ్ళేం చెప్తారు? వాళ్ళకి తెలియదు. చాలామందికి తెలియదండి. ఈనాడు మనుషులందరూ కూడా తెలియని వాళ్ళని అడుగుతున్నారు, ఎవరో చెప్పిన సలహాలు తీసుకుంటున్నారు. దేవుని దాసుడు వాక్యాన్ని చెప్పి ఎలా మీరు బ్రతకండి, ఆచారాలు చేయకండి, వాక్యానుసారం జీవించని చెప్తూ ఉంటే ఏదో ఒక శుభకార్యం జరిగినప్పుడు, లేకపోతే ఏ గృహప్రవేశం జరిగినప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు వీళ్ళు ఎవరిని అడుగుతారండి వెళ్ళి? ఈ లోకంలో ఏంటంటే దేవుడు తెలియని మనుషులు వెళ్ళి అడిగి మనం ఏం చేయాలంటారు, ఏం చేస్తే మంచిది అంటారు, వాళ్ళు ఇచ్చే సలహాలు పాడిస్తారు. వాళ్ళకేం తెలిసి చెప్పండి. అలాగ ఉంది ఇక్కడ వ్యవహారం. తెలియని ఏ రోజు రాజుని అడుగుతున్నారు. కాబట్టి నక్షత్రం వారిని తీసుకొచ్చింది కదా, కాబట్టి నక్షత్రంలోని దైవ సేవకులను అడిగితే దేవుని వాక్యాన్ని చెప్తారు. ఎలా జీవిస్తే మనం దేవుడు మనల్ని అంగీకరిస్తాడో విషయాలన్నీ కూడా చెప్తారు. అయినా సరే వీడు ఎలా ఉన్నా సరే బయటికి రాగానే మరలా నక్షత్రం వారికి కనిపించింది. నక్షత్రం చూసే సంతోషించి మళ్ళీ నక్షత్రాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ప్రభువున స్థలానికి వారు చేరారు. ఒకసారి ఆలోచన చేయండి, మనుషులు ఇలా ఉన్నారు కదా అని చెప్పి దేవుడు వారిని విడిచిపెట్టేలా. ఈనాడు మనందరం కూడా ఎలా ఉన్నామంటే పాపాలతో ఉన్నాం, లోకానుసారం జీవిస్తూ ఉన్నాం. ఎన్ని రకరకాల పొరపాట్లు. మీరు ఏడ్చి పిల్లడు ఇంకా చూసేది మీరు ఇటు చూడాలి, వాక్యమేనండి. కొద్ది సమయం మనకున్న సమయం ఇది పోతే మళ్ళీ మనం ఇంటకేమీ ఉండదు. కాబట్టి మీరు మీ దృష్టి ఇటే ఉండాలి. ఇటు లేకపోతే మీకు ఏకాగ్రత పోతుంది. దేవుడి వాక్యం ఇలా సైతం చేసే పని ఏంటంటే ఎన్నో కూడా చేస్తాడు. కాబట్టి మీరేనండి. సరే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రజలు ఇలా ఉన్నప్పుడు కూడా దేవుడు వారిని విడిచిపెట్టేయకుండా వారి మీద ఉన్న ప్రేమతో వారికి మళ్ళా దేవుని మార్గాన్ని చూపించాడు. అలాగే మనల్ని దేవుడు చూస్తే ఎలా ఉన్నాం? మన బ్రతికంతా ఎలా ఉన్నామండి? చూడని అసహ్యముగా జీవితం ఉంది. దేవుడు మనం తొంగి చూసినప్పుడు మన జీవితంలో పరిశుద్ధతే లేదు, పాపంలో ఉన్నాం, లోక సంబంధులుగా ఉన్నాం, ఆచారాలు ఉన్నాం, జీవితంలో అన్ని అబద్ధాలే, అంత మోసమే, కపటమే, ఇలాంటి బ్రతుకు మానవులుగా కలిగి ఉన్నాం. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు చూసి వీళ్ళ బ్రతుకు అనవసరం అని చెప్పి వీళ్ళని విడిచిపెట్టేద్దామని చెప్పి దేవుడు అనుకోకలేదు. కానీ ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి రక్షణ మార్గాన్ని మన కొరకైనా ఏర్పాటు చేశాడు. ఓ గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు, లోకాసువార్త 19వ అధ్యాయంలో. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. అతని గురించి ప్రజలు ఏమన్నారంటే పాపిష్టి వాడు, అంతే, పాపి అయిన జక్కయ్య ఇంటి దగ్గర ఈయన సహవాసం చేస్తారని చెప్పి అని వారు మాట్లాడుకున్నారు. అంటే జక్కయ్య పాపి అని వారు మాట్లాడుతున్నారు. రెండోది, జక్క నిలబడి నేను అన్యాయస్తులను ఒప్పుకుంటున్నాడు. ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నా మళ్ళీ తిరిగి వాళ్ళు 4 గంటలు ఇచ్చేస్తున్నా అన్నాడు. కాబట్టి జక్కయ్య అన్యాయస్తుడు, రెండోది పాపి. అర్థమవుతుందండి? పాపంలో ఉన్నాడు, అన్యాయస్తుడిగా ఉన్నాడు. కాబట్టి అతనికి శిక్ష రావడం సమంజసమా కాదా? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. కానీ ఎరుకో పట్టణానికి వచ్చిన ప్రభువు చెట్టెక్కిన జక్కయ్యను చూసి, జక్కయ్యని దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందని చెప్పి జక్కయ్యను ప్రేమించి అతని బ్రతుకుని మార్చి అతనికి రక్షణ అయినా ఇచ్చాడు. అలాగే మన జీవితాల్లో ఆయన రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. జక్కయ్య గురించి 2 చెప్పుకున్నాం, కానీ మనల్ని పెడితే కనుక 2 కాదు 200 ఉంటాయేమో ఒక్కొక్కళ్ళ బలహీనతలో. అయినా దేవుడు ప్రేమించి రక్షణ ఇచ్చి మన పాప జీవితం నుంచి ఆయన మనల్ని విడిపిస్తూ వచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తుంటాం, సమరయ స్త్రీ కనపడుతుంది. తీవ్ర బైబిల్ చూడండి, సమరయ స్త్రీ కనపడుతుంది. ఈ సమరయ స్త్రీ అప్పటికే తన బ్రతికేంటి, అప్పటికే 5 భర్తలతో ఒకరి తర్వాత 5 మార్చేసింది. ఇప్పుడు 6వ కూడా ఉన్నాడట. తన బ్రతుకు పాపంతో ఉంది. కానీ అప్పుడు నిరీక్షణ ఉంది ఏంటంటే మెస్సియా వచ్చినప్పుడు మాకు సమస్తాన్ని తెలియజేస్తాడు, అప్పుడు మేము మార్గం నడుస్తామని చెప్పి ఆమెకు నిరీక్షణ ఉంది. ఇప్పుడు మెస్సియాగా యేసుప్రభు అక్కడికి వచ్చాడు. అమ్మ, నువ్వు ఎదురు చూసే మెస్సియాను నేనే, నీకు జీవజలం ఇస్తానని చెప్పి ఆమె బ్రతుకును మార్చాడు. ఆమె పాప బ్రతుకు విడిచిపెట్టేసింది, జీవజలం పొందింది, రక్షించబడిందిగా ఆమె చూస్తున్నాం. దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటే రక్షకుడుగా వచ్చి జక్కయ్యను రక్షించాడు, మెస్సియాగా వచ్చి సమరయ స్త్రీని రక్షించాడు. అలాగా ప్రభు మన జీవితాల్లో ఇన్ని కార్యాలైనా చేస్తూ వచ్చాడు. ఇది దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ అని చెప్పుకున్నాం. అయితే అలాంటి ప్రేమ గల దేవుని ఎడల
మనం ఎలా జీవించాలి. చివరికి ఈ మాటలు చూసుకుని మనం ముగించుకుందాం. అంత ప్రేమగల దేవుని ఎడల మనం ఎలా జీవించాలి. ప్రభు ఇన్ని మేలు చేస్తున్నాడు కదా, ఇంత ప్రేమిస్తున్నాడు కదా, ఇంత సహిస్తున్నాడు కదా, ఇంత ఓర్చుకున్నాడు కదా, అలాంటి దేవుని ఎడల మనం ఎలా బ్రతకాలి అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు ప్రభువును ఆరాధించడానికి తూర్పు దేశం నుండి యెరూషలేముకు వారు ప్రయాణం కట్టి వారు వస్తున్నారు కదా. ఆ ప్రయాణంలో వారు దేనికి చూస్తున్నారు చెప్పాలి? ఎవరైపు చూస్తున్నారు? వాక్యం చదివారు కదా, నక్షత్రాన్ని చూసుకుంటూ వాళ్ళు వచ్చారు. నక్షత్రాన్ని చూస్తూ వాళ్ళు వచ్చారు. కాబట్టి నక్షత్రం చివరికి వారిని ఎక్కడ చేర్చిందండి? యేసు ప్రభువుని స్థలానికి చేర్చింది. ఇక్కడ మన జీవితాల్లో దేవుడుండే లోకంలోకి మనం చేరాలంటే మన బ్రతుకాల్లో మన భక్తి జీవితంలో ఎవరి వైపు చూస్తూ మనం ప్రయాణం చేయాలి అండి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది. ఏం రాయబడిందంటే, విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచు. మనం చూడంగా మనం ఏం చేస్తుంటాం? లోకం వైపు చూస్తుంటాం, దిగులు వచ్చేస్తూ ఉంటుంది. కష్టాలు వైపు చూస్తూ ఉంటాం, ఇప్పుడే దిగులు వచ్చేస్తూ ఉంటుంది. భయం కలుగుతూ ఉంటుంది. ఎలా బ్రతకాలి ఎవరో ఇచ్చి ఆలోచనలు పట్టుకెళ్ళిపోతుంది. ఎందుకంటే యేసు ప్రభు వైపు కాకుండా లోకం వైపు, మనుషుల వైపు, వీళ్ళ వైపు, వాళ్ళ వైపు చూస్తూ ఉంటూ మనం జీవిస్తూ ఉంటాం. వాళ్ళు మోసగాళ్ళండి, వీళ్ళు మోసం చేశారండి, వీళ్ళు అలాంటి వాళ్ళండి. ఎవరైపు చూస్తున్నాం మనం అండి? లోకంలో మనుషుల వైపు చూస్తున్నాం. కానీ వీళ్ళు నక్షత్రాన్ని చూస్తూ వచ్చారు. అలా మనం కూడా మన జీవితకాలంలో యేసు ప్రభు వైపు చూసుకుంటూ మన ప్రయాణాన్ని కొనసాగించాలి. అప్పుడే మనం విశ్వాసాన్ని కాపాడుకుంటాం, నిత్య జీవాన్ని మనము పొందగలుగుతూ ఉంటాం. కాబట్టి వారు నక్షత్రాన్ని ఫాలో అయినట్టు మనం యేసు ప్రభుని ఫాలో అవ్వాలి. ఏమంటే నక్షత్రాన్ని ఫాలో అవ్వాలి, మనం కూడా నక్షత్రం కట్టుకుందామా అంటే యేసు ప్రభువే ఆ నక్షత్రం. చెప్పండి, ఎవరండి? యేసు ప్రభువే ఆ నక్షత్రం. ఎందుకంటే మేము ఆయన నక్షత్రం చూసి ఉందా మాట చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనంలో, మేము ఆయన నక్షత్రమును చూసి మేము వచ్చాము అన్నారు. అంటే నక్షత్రానికి ఏం పేరు పెట్టారు వాళ్ళు? యేసు ప్రభు నక్షత్రం అని పేరు పెట్టారు. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 16వ వచనంలో యేసు ప్రభు పేరు ఏంటంటే ఆయన వేకువ చుక్క. ఏంటండి? వేకువ చుక్క అంటే ఆయన నక్షత్రమై ఉన్నాడని రాయబడింది. కాబట్టి నక్షత్రం లాంటి ప్రభువుని మనం వెంబడిస్తే పరలోక రాజ్యాన్ని మన వారసులము అవుతామని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు ప్రయాణం చేస్తూ వారు ప్రభువున్న స్థలానికి చివరికి వాళ్ళు చేరారు. అలా మనం కూడా దేవుని సన్నిధికి ఎన్ని పనులు ఉన్నా కానీ ప్రభు సన్నిధికి మనం రావాలి. దూరం, భారం, కష్టం, టైం కుదరదు అని అనుకోకుండా మనం వస్తే ప్రభు మన జీవితాల కార్యాలు ఆయన చేస్తాడు. చాలామంది ఏమంటారంటే, ముందు ఆయన మా జీవితంలో కార్యం చేయమనండి, వచ్చి రోగాన్ని తగ్గించమనండి. కొంతమంది మగపిల్లలు లేకుండా ఉన్న మగపిల్లలు పుట్టించమనండి. ఎంత కోరికలో మనుషులు. మీ పాస్టర్ గారు ప్రార్థన చేయమని చెప్పండి, ఇలాగంటూ ఉంటారు. కార్యం జరిగితే వస్తాం అని అంటూ ఉంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాను. మీరు మొదట దేవుని దగ్గరికి వస్తే అప్పుడు ఆయన మీ జీవితంలోకి వచ్చి, మీ కుటుంబంలోకి వచ్చి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి మనం దేవుని యొద్దకు తూర్పు దేశ జ్ఞానుల వలె రావాలి. ఇది మొట్టమొదటిది. రెండోది ఏం చేయాలంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. 2వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో వారు వచ్చి ఆయన ఎక్కడ ఉన్నాడని చెప్పి వారు వెతుకుతూ ఉన్నారు. రాగానే యేసుప్రభు అక్కడ కనపడలే. వెళ్ళిపోయారండి వెనక్కి. ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు 2 సంవత్సరాల ప్రయాసం అండి అది. వారు వచ్చిందే ప్రభువుని కనుగొన్నారు. కాబట్టి ప్రభువు కనబడేంత వరకు వారు వెతుకుతున్నారు. ఎక్కడ ఆయన పుట్టాడు, ఎక్కడైనా అని చెప్పి యేసు ప్రభుని వారు వెతుకుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఏం వెతకాలి చెప్పండి అండి? నిజంగా దేవుని ఎతికేటిని బిడ్డలమేనా మనం? అలా ఉంటే మన ధన్యులం. దేవుని ఎతికేవారుగా ఉంటే మనం దాని బైబిల్ ఏం చెప్తుంది? సామెతలను 8వ అధ్యాయం 17వ వచనంలో, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఎవరిని ఎతకాలండి? దేవుని ఎతకాలి. బట్టల షాప్కి వెళ్ళి మ్యాచింగ్ బట్టలు ఎదగడం కాదు. వాటికి ఎంత ఒప్పుకూడదో, ఎన్ని షాపులని తిరుగుతాం, ఎన్ని గంటలైనా తిరుగుతాం. టైం భోజనం టైం దాటిపోయినా సరే, అదే ఎలాగైనా అవి తీసేసుకుని వెళ్ళాలి, ఈ షాప్ కాదు ఇంకో షాప్ అని చెప్పి ఆకలి కూడా మర్చిపోతాం. కానీ దేవుణ్ణి ఎదిగే విషయంలో కుదరదులేండి, టైం లేదులేండి, అయిపోయిందిలేండి కదండి.
ఇది మన పరిస్థితి. కాబట్టి మనం దేవుని ఎతికే వారికి మనం ఉండాలి. ఎక్కడ దొరుకుతాడు ఆయన? ఎక్కడ దొరుకుతాడండి దేవుడు? శుభ్రంగా తినిపడుకుంటే కళ్ళలో దొరుకుతాడా? పూర్వకాలంలో దేవుడు ఎబ్రీ పత్రికలో మొదటి వచ్చిన రాయబడినట్లు నానా విధములుగా ఆయన ఆయా సమయాల్లో ఆయన కనిపిస్తూ దర్శిస్తూ వచ్చాడు. దర్శనాలు ఇచ్చాడు, కళలో కనపడ్డాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అది పూర్వకాలంలో. కానీ ఈ దినములు అంతమంది దేవుడు తన కుమారుని ద్వారా అంటే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యంలో మనకు దొరుకుతాడు ఆయన. మన జీవితంలో మనకి ఏం కావాలో అవన్నీ దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాడు. ఎలా బ్రతకాలో తెలియజేస్తాడు. ఏ విధంగా దేవుడు సహాయముడితో మనకు తెలియజేస్తాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం దేవుని కనుగొనగలం. జ్ఞానులు వెతికారు, కనుగొన్నారు, సంతోషించారు. కాబట్టి అలా మనం దేవుని ఎతికేవారు ఉండాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో మీరు నన్ను వెతకని ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందరు. దేవుని ఎదిగితే దేవుడు మనకు దొరుకుతాడంట. ఆయన కనుగొంటాం. వెతికే లక్షణం మనకు ఉండాలి, వెతికే బుద్ధి మనకు ఉండాలి. కాబట్టి ఆ విధంగా వెతికే వారికి మనం ఉండాలి. ఎప్పుడు ఎతకాలి? ఎప్పుడు ఎతకాలి చెప్పండి? చదువుతారా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో 55:6 యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు ఆయనను వెదకండి, ఆయన సమీపముగా ఉండగా ఆయన వేడుకోండి. ఎంత చక్కని మాట చూడండి. దేవుడు దొరికే కాలంలో మీరు దేవుని వెదకండి, సమీపంగా ఉండగా మీరు ఆయన వేడుకోండి అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. నిజంగా ఈ దేవుడు దొరికేటువంటి కాలం. ఈ కాలాన్ని నిర్లక్ష్యం చేస్తే రాబోయే కాలంలో వాక్యము దొరకదు, దేవుడు కూడా మనకు దొరకడు. దేవుడు దొరికే కాలంలో కృపాకాలంలో మనం ఉన్నాం. ఈ కృపాకాలంలో మనం ఏం చేయాలంటే దేవుని ఎతికేవారుగా ఉండాలి. ఇప్పుడు ఎన్నండి వాక్యం ఎప్పుడు చదువుకుంటారు, ఎప్పుడు వింటాలంటే రాబోయే దినాల్లో నీకు వాక్యం దొరకదు, వాక్యాన్ని బోధించేవాళ్ళు దొరకరు. రాబోయే కాలంలో నువ్వు బాప్తిసం తీసుకుందామన్నా సరే ఇచ్చేవాళ్ళు కూడా దొరకరు. ప్రభు వచ్చేస్తే దేవుని సేవకులు కూడా ఎత్తపడిపోతారు కదా. ఇక బాప్తిసం ఇచ్చేది ఎవరు? ఇక నువ్వు మునగాలి, మునుగుల లాభమేమీ లేదు. వాళ్ళు వెళ్ళారు, బుద్ధి లేని కనికలంట. అప్పుడు కొనుక్కోవడానికి వెళ్ళారు వాళ్ళు. ఏంటది? నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు, డ్యూటీలు ఆరిపోతున్నాయని వెళ్ళి వాళ్ళు కొనువారి దగ్గరికి వెళ్ళి కొనుక్కుని తిరిగి వచ్చేటప్పటికి తలుపు ఏమైందండి? మోయబడింది. ఇప్పుడు తలుపు తీయమని అరిచినా కానీ ఉపయోగమేమీ లేదు. కాబట్టి ఆయన దొరికే కాలంలో ఆయన నిర్లక్ష్యం చేసి ఆయన వాక్యాన్ని అంగీకరించుకోకుండా, బ్రతుకు మార్చుకోకుండా, పాపాలు క్షమాపణ కొరకు ప్రభు దగ్గర ఒప్పుకోకుండా, బైబిల్ ఏం చెప్తున్నారు? మన పాపాలు మనం ఒప్పుకునే నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపలు క్షమి సమస్త దుర్నీతిని మన పవిత్రులుగా చేయును అని యోహాను సువార్తలో మొదటి అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి మనం ఒప్పుకోవాలి, అప్పుడు మనం రక్షించబడేవారుగా ఉంటాం. ఆయన దొరికే కాలం ఇది. నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని సన్నిధికి మానేయటం అలవాటుగా పెట్టుకోవద్దు. ఎందుకంటే వచ్చే రోజుల్లో మళ్ళీ నీకు ఈ అవకాశమే ఉండకపోవచ్చు. పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ప్రభు ఇచ్చిన అవకాశం సద్వినియోగపరచుకో. ఎంత ఎక్కువగా దేవుని ఎదుగుతావో, ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటావో నీ జీవితం ధన్యకరంగా మారిపోద్ది. కాబట్టి ఆయన ఎదిగే వారిగా మనం ఉండాలి. అపోస్తలుల గ్రంథం 17వ అధ్యాయము 26-27 వచనాల్లో చదువు త్వరగా. 26-27 వచనాలు. అపోస్తలుల గ్రంథం 17 అధ్యాయమ్మా. ఒక్క నిమిషం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువలాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తం, దేవుని వెతికే నిమిత్తం దేవుడు నిర్ణయ కాలములను చాలు దేవుడు నిర్ణయ కాలంలో వారికి ఇచ్చాడు. నిర్ణయ కాలం అంటే పండగని పెట్టుకున్నాం, ఇది ఒక నిర్ణయ కాలం. ఆదివారం ప్రభు సన్నిధి చేసుకున్నాం, అదొక నిర్ణయ కాలం. కృతజ్ఞత మీటింగ్ అని పెట్టుకున్నాం, అదొక నిర్ణయ సమయం. లేదా బహిరంగ సువార్త వీధిలో సువార్త చెప్తే అదొక నిర్ణయ సమయం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమయాన్ని దేవుడు నిర్ణయించి, ఈ సమయంలో నీకు దేవుడి వాక్యాన్ని చెవులేస్తాను, అది నేను నిర్ణయించాను అన్నాడు దేవుడు. ఆ నిర్ణయ సమయంలో దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఈ సువార్త నీ చెవిలోకి వచ్చింది, ఈ వాక్యం నువ్వు విన్నావు. ఈ నిర్ణయ కాలంలో నువ్వు తడువులాడి ఆయన కనుగొనకపోతే ఇక తర్వాత అవకాశమే ఉండదు. అందుకేనండి ఈ సమయాలు
క్రిస్మస్ అనివ్వండి, జనవరి 1 అననివ్వండి, లేకపోతే డిసెంబర్ 31 నైట్ వాచ్ నైట్ సర్వీస్ అనివ్వండి, లేకపోతే సండే వర్షిప్ అనివ్వండి, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అనివ్వండి, ఏది నిర్ణయించుకున్న ఇవన్నీ ఎందుకంటే దేవుడు వాక్యం మనకు అందాలి, దేవుడిని మనం తెలుసుకోవాలి. ఇది దేవుడి యొక్క ఉద్దేశం. అందుకే ఇన్ని పర్యాయాలు మనల్ని సమావేశమై ఎంత టైం అయినా మనల్ని కూర్చోబెట్టి దేవుడు మనతో మాట్లాడే కారణం ఆయన తెలుసుకోవాలని. తెలుసుకోకుండా వెళ్ళిపోతావు రాత్రి, దేవుని తెలుసుకోకుండానే దేవుని సన్ని విడిచిపెట్టి వెళ్తావా? ఆయన తడువులాడు కనుక్కుంటామని చెప్పి ఈ నిర్ణయ సమయాలు దేవుడు నిర్ణయించాడు. కాబట్టి తూర్పు దేశ జ్ఞానులు వెతికారు, ఆయన్ని కనుగొన్నారు, సంతోషించారు. కాబట్టి అలా మనం ఎదిగితే, ఆయన ఇచ్చిన అవకాశం ఇచ్చిన సమయంలో ఆయన ఎదిగితే ఆయన మనకు దొరుకుతాడు, మన జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు. మూడవదిగా తూర్పు దేశ జ్ఞానులు ఏం చేశారు? మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి. చాలండి. జ్ఞానులు యేసు ప్రభువున స్థలానికి వచ్చారు, మరియను యోసేపును చూశారు, అక్కడ సాగిలపడ్డారు. నిజానికి వీళ్ళ స్థాయి ఏంటి చెప్పండి? వాళ్ళ స్థాయి ఎలాంటిది? వాళ్ళ స్థాయి ఎలాంటిదంటే మీకు బాగా అర్థమని చెప్తాను. ఏ రోజు రాజు అంటే సామాన్యుడు కాదు, సామాన్యుడు కాదు. సామాన్య వ్యక్తి అతని దగ్గరికి సరాసరి వెళ్ళలేడు. అలాంటి స్థలానికి ఈ తూర్పు జ్ఞానులు వెళ్ళలేరంటండి. రికమెండేషన్లు కాదు, ఎవరో వచ్చి చెప్పడం కాదు, సరాసరి అక్కడికి వెళ్ళిపోయి, ఏమన్నా ఏ రోజు రాజా, ఈదుల రాజుగా పుట్టినాడు ఎక్కడున్నాడు? ఒక రాజుని అలాగ అడిగే ధైర్యం ఎవరికి ఉంటుందండి? వాళ్ళతో సమానమైన స్థాయి హోదా కలిగిన వాడు మాత్రమే సరాసరి అక్కడికి వెళ్ళగలడు. అవును కదా? మనం వెళ్ళిపోదామని రాష్ట్రపతి గారి దగ్గరకో లేకపోతే రాజుగారి దగ్గరకో పెద్ద పెద్ద మంత్రుల దగ్గరకు మనం వెళ్ళిపోదామని సరాసరి వెళ్ళిపోతే గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వెళ్ళేస్తారు, మనల్ని ఆపేస్తారు. మనకు ఆ కెపాసిటీ లేదు. కానీ వాళ్ళ కెపాసిటీ ఎలాంటిదంటే వారు ప్రయాణం చేసి వచ్చారు, డైరెక్ట్గా వాళ్ళది ఈ దేశం కాకపోయినా రాజు దగ్గర ధైర్యంగా సరాసరి వెళ్ళిపోయి రాజుతో నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ స్థాయి ఎలాంటిదంటే అంత ఉన్నతమైన స్థాయి అనమాట. శాస్త్రాలు తెలుసు, జ్ఞానవంతులు, ధనవంతులు, భాగ్యవంతులు, గొప్ప స్థాయిలో ఉన్నవారు. అంత స్థాయిలో ఉన్న వీళ్ళు ఇక్కడ మరియా యోసేపుల నుండి స్థలానికి రాగానే మరియా యోసేపుల స్థాయి ఏంటి? దీనస్థితి. అంతే కదండి, దీనస్థితి. ఈ దీనస్థితిలో మరియా యోసేపులు ఉన్నారు, యేసుప్రభు బాలుడు ఎక్కడ ఉన్నాడు. ఈ దీనస్థితిలో ఉన్న వీళ్ళు చూడగానే మేము ఎవరో తెలుసా, బంగారం తెచ్చాం మీకు అన్నారండి. అక్కడ సాగిలపడ్డారండి వీళ్ళు, అక్కడ సాగిలపడ్డారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఘనత, వాళ్ళు ఉన్న గౌరవం ఇవన్నీ పక్కన పెట్టి యేసుప్రభు దగ్గర తగ్గించుకున్నారు వీళ్ళు. ఇది తగ్గింపు జీవితం వారిలో మనం చూస్తున్నాం. కానీ మనలో కూడా ఏముండాలి తెలుసా? ఎంత ఎదుగుతున్నామో అంత తగ్గింపు జీవితం మనలో ఉండాలి. దేవుడు మనల్ని డెవలప్ చేస్తున్నప్పుడు, అభివృద్ధిలో తీసుకొస్తున్నప్పుడు, అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు మనలో ఏమన్నా చెప్పండి? లోకంలో సామెత ఉంటుంది కదా, ఎదిగే కొలిది ఎలా ఉండాలంట? వదగాలి అన్నారు. అలాగే మన జీవితంలో ఎంత తగ్గించుకుంటామో అంత ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఎబ్రోన్లో దైవజనులు భక్సింగ్ గారు సేవ చేసినటువంటి ఆ దినాల్లో కానివ్వండి, అక్కడ జరిగేటువంటి పరిచర్య కాలంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఎంతో గొప్ప హోదా కలిగిన వ్యక్తులు తగ్గించుకుని ఎంతో పరిచర్య అక్కడ చేస్తూ వచ్చారు. ఇప్పటికీ చేస్తున్నారు చాలామంది పెద్ద పెద్ద హోదా కలిగిన వారు. చిన్న పరిచర్య దొరికితే నాకు ఇది భాగ్యంగా ఎంచుకున్నారు. అంత గొప్ప స్థాయి ఉన్నటువంటి అధికారులు సైతం దేవుడి సన్నిధిని చెప్పి అంత ప్రేమించి తూర్పు జ్ఞానులు కూడా తగ్గించుకున్నారు. నీవు నేను ఎలా ఉండాలి? ప్రభు సన్నిధికి వచ్చాం, ఎంత తగ్గించుకుంటే అంత గొప్ప ధన్యత. యోహాను అనేటువంటి భక్తుడు అంటాడు, ఆయన ఎచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. ఆయన చెప్పులు వారు ఎప్పుడు అనుకోవడం నాకు అర్హత అంటే బూట్లు యొక్క లేసు ఉంటుంది కదా, ఆ లేసు దారం ఇప్పే అర్హత కూడా నాకు లేదు, నేను అంటూ కూడా సరిపోను అన్నాడు. అంత తగ్గించుకున్నాడు. కానీ మనకు కనుక కొంచెం ఉందనుకోండి, ఏమంటండి అండి గర్వం వచ్చి అందరూ నాకే ప్రజలు చెప్పాలి, అందరూ నాకే నమస్కారం చేయాలి, అందరూ నన్నే గౌరవించాలి. ఇది జాగ్రత్త. తూర్పు దేశ జ్ఞానులు తగ్గించుకున్నారు. నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత ఆశీర్వాదం మనం పొందుకుంటాం. మత్తయి 23:12 ఉంటుంది, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని. కాబట్టి మూడోది మనం చూస్తున్నాం జ్ఞానుల యొక్క తగ్గింపు జీవితం. నీకుందా ఆ తగ్గింపు జీవితం? ఇక నాలుగోది మత్తయి 2:12 చూస్తే, నాలుగోదిగా
తర్వాత ఏ రోజునందుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడి వారు మరి ఒక మార్గంలో చాలండి. ఇక్కడ 4వది మనం చూస్తూ ఉంటే వీళ్ళు ఒక దారిలో వచ్చారు. ఆ దారిలో మామూలుగా రాళ్ళలో సెల్ ఫోన్ తీసి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి లొకేషన్ పెట్టి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చాలా ఈజీ కదా, వెళ్ళిపోతున్నారు, అవును కదా. కానీ అప్పుడు అలాంటివి ఏమీ లేవు. నక్షత్రాన్ని ఆధారం చేసుకున్నారు, శాస్త్రాలను ఆధారం చేసుకున్నారు, క్షుణ్ణంగా చదివారు, ఓ చక్కని మార్గంలో వాళ్ళు వచ్చారు. ఇప్పుడు దేవుని చోత వచ్చిన బోధ ఏంటంటే మీరు ఆ దారి వెళ్ళొద్దు, వేరే దారిలో వెళ్ళండి. అదేంటి, మా దేశం ఇటే కదా మేము వచ్చాం, ఇటు మాకు దారి తెలుసు, మాకు ఇవన్నీ మాకు తెలుసు, శాస్త్రాలు మా దగ్గర ఉన్నాయి, మేము చాలా జ్ఞానవంతులు, కాబట్టి మమ్మల్ని ఏంటి వేరే దారిలో వెళ్ళమన్నాం అన్నారండి వీళ్ళు? అనలే. వెంటనే వాళ్ళు లోబడి వెళ్ళారు. మనం అయితే నాకు అన్నీ తెలుసండి, నాకేం నువ్వు చెప్పేది? చాలామంది భక్తిహీనులు అయిపోవడం గల కారణం ఏంటంటే బైబిల్ నాకు తెలుసు, భక్తి నాకు తెలుసు అని తమలో తాము గర్వించి దారి తప్పిపోతూ ఉన్నారు. బైబిల్ ఒక 50-60 సార్లు చదివేశాను, 100 సార్లు చదివిన ఏంటి? 100 సార్లు చదివిన ఏంటి ఉపయోగం? దేవుని వాక్యానికి లోబడకపోతే ఎన్నిసార్లు చదివితే ఏంటి ఉపయోగం చెప్పండి? నేను కంఠద వాక్యంలాగా అప్పచెప్పేయగలను, బైబిల్ అంతా అప్పచెప్పేయగలిగిన దేవుని మాటకు లోబడకపోతే ఉపయోగం ఏంటి చెప్పండి? కాబట్టి దేవుని వాక్యానికి మనం ఏం చేయాలి చెప్పండి? లోబడాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ఆయన సేవకుని నిలబెట్టుకుని ఆయన సేవకుని నోట్ల నుంచి దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి లోబడాలి. ఏంటి దేవుడి సేవకుడు చెప్తే నేను లోబడాలా? దేవుని సేవకుడు నాకన్నా చిన్నోడు, లేదా దేవుని సేవకుడి స్థాయి కంటే నా స్థాయి ఇంకా పెద్దది అని అనుకుంటే తూర్పు దేశ జ్ఞానులు అలా అనుకున్న వాళ్ళు. కాబట్టి నీ భక్తిలో నువ్వు స్థిరపడాలంటే, నిత్య జీవనం పొందాలంటే, పరలోక ఐశ్వర్యాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే, దేవుడిని అంత సంతోషించాలంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాటకు మనం ఏం చేయాలి చెప్పండి? లోబడాలి. తూర్పు దేశ జ్ఞానులు అలాగే లోబడ్డారు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, పేతురు. ఎవరు చెప్పండి ఆయన? పేతురు. ఈ పేతురుకు అతను జాలరి, అతనికి చేపలు ఎక్కడుంటాయో తెలుసు, ఏ టైంలో పడతాయో తెలుసు. కాబట్టి యోహాను సువార్తలు 21వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ మళ్ళీ భుజాన్ని వేసుకుని మా పాత వృత్తి చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లవారులు పట్టారంట, ఒక్క చేప కూడా పడలే. యేసు ప్రభు ఉదయాన్ని అక్కడికి వచ్చి, పిల్లరా తినడానికి ఏమైనా ఉందా? లేదన్నప్పుడు, ఇదిగో దాని కుడి పక్కన మీరు వల వేయండి అన్నారు. ఇప్పుడు పేతురు ఏమన్నా చెప్పండి? తెల్లారిపోయి ఎలుగొచ్చేసింది తర్వాత చేపలన్నీ కూడా చెప్తాయి, అవి దాక్కునే ప్లేస్కి అవి వెళ్ళిపోతే రాత్రులు అది చీకట్లో సంచరిస్తాయి. కాబట్టి ఎక్కడెక్కడ ఉంటాయి మాకు తెలుసు, మేము వలేసేసి పట్టేయగలం. అలాంటిది ఇక్కడ ఎక్కడ వలేసిన దొరకలేదంటే అసలు ఒక చేప కూడా ఏరియాలో ఎక్కడ లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి వలయమన్నావేంటి అన్నాడా? అనలే. యేసు ప్రభు చెప్పిన మాటకు లోబడి ఇతనంత అనుభవం వల వేయడంలో, ఎందుకంటే అతను జాలరు కాబట్టి అతను చాలా అనుభవం. ఎంత అనుభవం ఉన్నా ప్రభు మాట చెప్పున వలేసాడు, విస్తారమైన చేపలు పడ్డాయి. నేను నా జీవితంలో నీకు ఎంత తెలిసినా సరే, నువ్వు ఎంత నేర్చుకున్నా సరే, వాక్యానికి లోబడకపోతే ఆశీర్వాదాలు లేవు. ఎంత లోబడతావో, ఎంత విధేయత చూపిస్తావో అప్పుడు నీ జీవితంలో మేలనేది పొందగలుగుతావు. కొంతమంది ఏంటి నీకు లోబడిది నా ఇష్టం అంటారు. నీ ఇష్టమైతే నీకు తోసినట్లే బ్రతుకు, కానీ పరలోకపు ఆశీర్వాదాలు దొరకవు. వాక్యానికి లోబడితే మేలు పొందుతాం. ఇది 4. 5వదిగా మనం చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూస్తుంటే వారు చదవండి. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులైపోయారంట. ఏమండి, ఒకసారి తప్పిపోయారుగా, మళ్ళీ కనిపించగానే వారు అత్యానంద భరితులుగా, నక్షత్రం చూసి అత్యానంద భరితులుగా అయిపోయారు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏం కలిగింది అంటే అత్యానందము కలిగింది. ఏమండి, వీళ్ళు సామాన్యులు కాదండి. 2 సంవత్సరాలు ప్రయాణం అంటే ఏదో కారులో కాదండి. ఇప్పుడు కొన్ని వేల కిలోమీటర్లు అయినా ఒక రోజులో వెళ్ళిపోతున్నారు విమానం ఎక్కితే, అవునా? వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, విమానం ప్రయాణం చేసిన వాళ్ళు, కాబట్టి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ దినాల్లో అలాంటి ప్రయాణ సౌకర్యాలు ఏమీ లేవు. ఇప్పుడు ఒంటిలో ఉన్నాయనుకో, ఆ ఒంటి మీద ఎక్కి మెల్లిగా నడుచుకుంటూ రావాలి, లేదా గాడిద ఉంటే గాడిద మీద ఎక్కి రావాలి, మెల్లిగా వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ రావాలి. ఏం చేస్తారు? కాసేపు ప్రయాణం చేస్తారు, దానికి కూడా అలసట ఉంది కాబట్టి దానికి మేత వేయాలి, దానికి కట్టాలి, వీళ్ళు కూడా స్టే చేయాలి. ఇలాగా మజిలీలుగా స్టే చేసుకుంటూ 2 సంవత్సరాల కాలం పట్టింది. ఎంత ఖర్చు అయి ఉంటుంది అంటారు? చాలా డబ్బు. ఇంత డబ్బు వాళ్ళకి ఖర్చు అయిందంటే అర్థం
వాళ్ళంత ఖర్చు పెట్టగలిగే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే చాలా ధనవంతులు వాళ్ళు, చాలా ధనవంతులు. సరాసరి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాం కదా, వాళ్ళ రేంజ్ కూడా ఒక పెద్ద స్థాయిలో ఉంది. అయితే వాళ్ళకున్న డబ్బును బట్టి కానీ, వాళ్ళకున్న జ్ఞానమును బట్టి కానీ, సకల శాస్త్రాలు తెలుసు కాబట్టి వాటన్నిటిని బట్టి కానీ వారికి ఏదైనా తాత్కాలికమైన ఆనందం ఉంటే ఒకవేళ ఉండొచ్చేమో. కానీ ఎప్పుడైతే ఈ నక్షత్రం చూసి యేసుప్రభు దగ్గరికి వచ్చారో వాళ్ళు అత్యానంద భరితులు అయిపోయారు. ఒకసారి ఆలోచన చేయండి, కూర్చోమ్మా. ఒకసారి ఆలోచన చేయండి. ఏంటంటే లోకంలో డబ్బులు ఆనందమేమీ లేదు. ఉందనుకుంటే బైబిల్లో నపుంసకుడు ఐథియోపియా దేశంలో రాణి గారి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ అయిన, డబ్బు మీద అధికారం కలిగినవాడు. అలాంటి వ్యక్తి యెరూషలేముకి వెళ్ళి వచ్చేస్తూ ఉంటే, ఆరాధనకి వెళ్ళి వచ్చేస్తుంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుకుంటుంటే దేవుడు ఫిలిప్పుని పంపించి సువార్త అందిస్తే అప్పుడు ఆయన మారు మనసు పొంది అవిగో నీళ్ళ బాప్తిసం అన్నప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటన్నమాట అంటే అతడు సంతోషించు తిరిగి వెళ్ళాను. మినిస్టర్ కదా ఆయన, డబ్బు మీద అధికారం కలిగిన వ్యక్తి కదా, అప్పుడు లేదా సంతోషం అంటే దేవుళ్ళు ఉన్న సంతోషం లోకంలో మరి ఎక్కడ లేదు, ఎక్కడ లేదండి. వీళ్ళు కూడా అత్యానందభరితులైపోయారు. కానీ ఈ ఆనందం ఎలా వస్తుందంటే వాళ్ళు ఆనందంతో లోపలికి వచ్చారు, వారు శిశువును చూశారు, సాగిలపడి పూజించారు. కాబట్టి ఈ ఆనందం నీకు నాకు కావాలంటే, ఈ ఆనందం అత్యానందం నీ జీవితంలో కావాలంటే, ఆత్మీయ ఆనందం నువ్వు పొందాలంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలి. తర్వాత వారు శిశువును చూసినట్లుగా ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలి, వారు సాగిలిపోయినట్లుగా తగ్గించుకోవాలి, వారు పూజించినట్లుగా ప్రభువుని ఆరాధన చేయాలి. ఎలా ఆరాధన చేయాలి ప్రభుని అనంటే వారు తెచ్చిన పెట్టెలు తెరిచి బంగారం సాంబ్రాన్ని ఇచ్చి, బంగారం సాంబ్రాన్ని బోళం ఇచ్చి, ఇప్పుడు మనం హృదయం అనే పెట్టెని తెరిచి విరిగిన హృదయముతో ప్రభుని ఆత్మతోనూ సత్యముతో ఆరాధన చేయాలి. అప్పుడు మనం ఆత్మీయ ఆనందాన్ని మనం ఇది 5. 6వది చూస్తాం మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లోనే వారు వచ్చేసారంట, ఆ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళము అప్పగించారు. ఇప్పుడు 6వదిగా మనం చూస్తే వాళ్ళు సమర్పణ పరులు. ఎవరు చెప్పండి వాళ్ళు? వాళ్ళకి ఎంత సమర్పణ అంటే వాళ్ళు ఉన్న దానిలో విలువైంది తీసుకొచ్చి ప్రభుకి ఇవ్వాలి అని పెట్టెల్లో పెట్టారండి. బంగారం ఒక పెట్టెలో పెట్టారు అనుకుందాం, మరి పెట్టి చిన్నగా ఉందో పెద్దగా ఉందో తెలియదు అండి. ఒక పెట్టేమో సాంబ్రాణి, ఒక పెట్టెలోనేమో బోళం పెట్టారు. ఈ పెట్టినవి సరాసరి వచ్చిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత తిప్పారు. 2 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళకి ఎన్ని అవసరాలు వచ్చినా ఎప్పుడు ఆ పెట్టి తెరవలే. ఆ పెట్టి వాళ్ళు ఓపెను. మనమైతే ఎలా ఉంటాం చెప్పండి? దశమ భాగం తీసి ఒక డబ్బాలు వేసి ఇది దేవునికి ఇవ్వాలని పెట్టుకున్నాం అనుకోండి, ఈ లోపల ఇది అవసరం వచ్చింది ఏం చేస్తాం? ఆ పెట్టి తెరిచేస్తాం, మళ్ళీ కలుపుతాంలే అనుకుంటాం. కొంతమంది పిడికిలు బియ్యం తీసి అలవాటు ఉంటుంది, వాళ్ళు కూడా తీస్తారు, ఇది తీసుకెళ్ళి ఇచ్చేయాలి ప్రభు సన్నిధానంలో, ఇవి మందిరంలో ఉపయోగపడాలి ప్రజల ఆహారం కోసం అని చెప్పని వాటిని పక్కన పెడతారు. తీరా వీళ్ళ ఇంట్లో ఇది అవసరం వస్తుంది, అవి తీసేసి తూర్పు దేశ జ్ఞానాలు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేశారో తెలుసండి, ఏదైతే సిద్ధపరిచిన దాన్ని 2 సంవత్సరాలు అలాగే ఉంచి అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని తెరిచారు. ఎంత సమర్పణ పరులండి వీళ్ళు, ఎంత సమర్పణ పరులండి. కాబట్టి మన జీవితంలో తూర్పు దేశ జ్ఞానుల వల్లే మనం కూడా సమర్పణ పరులుగా ఉండాలదా? అబ్బాయి అందరూ మాట్లాడతలే, ఇప్పుడు మీకు భయం పట్టుకుంది ఏంటి అలా సమర్పణ అంటే ఇప్పుడు మేము కూడా బంగారం ఇవ్వాలా అన్నట్టు. బంగారం నాకేమొద్దు, మీ బంగారాలు అసలు నాకు అవసరమే లేదు. బంగారాల జీవితం నాశనం చేస్తావు కదని చెప్పాలంటే. ఒకసారి టీవీలో వాక్యం వింటా ఉంటే ఆ వాక్యంలో ఒక అతను అన్నాడు, మీరు కొంతమంది చూసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఈరోజు గోల్డెన్ వర్షిప్ బంగారపు ఆరాధన చేసుకుందాం అన్నాడు. ఏం ఆరాధన అంటే? బంగారపు ఆరాధన. అది ఎలా ఉంటుందో అనుకున్నాను నేను. అది ఎలా ఉంటుందో అనుకుంటే ఆయన అన్నాడు, బంగారపు ఆరాధన చేస్తానన్న వాళ్ళందరూ మీరు చేయి చూపించండి అన్నాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చేశారంటే ఏం చేశారు? చేతులు చూపించేశారు. చేతులు చూపించేశారు. చేతులు చూపించేసేటప్పటికీ ఇప్పుడు వెంటనే చూడండి ఆయన అన్నాడు, చేతులు చూపించిన వాళ్ళందరూ కూడా దేవుడు మాట ఇచ్చారు కదా, కాబట్టి మీ చేతులకు ఉన్నాయి, మీ ఒంటికి ఉన్న బంగారం తెచ్చేసి ఇక్కడ పెట్టేయండి, ఇదే బంగారపు ఆరాధన అన్నాడు. భయం వేసి చచ్చినట్టు తెచ్చాళ్ళు అందరూ. చేతులకు ఉన్నది కానీ, మెడలో ఉన్నది కానీ, చెవులకు ఉన్నది కానీ మొత్తం తెచ్చి ఒళ్ళు చేసి అక్కడ పెట్టేశారు. ఈరోజు బంగారపు ఆరాధన భలే జరిగింది అన్నాడు. వాళ్ళకి కదా ఈయనకి జరిగింది బాగా, ఎందుకంటే బాగా ఈయన సంపాదించుకున్నాడు. కానీ ఇది బంగారపు ఆరాధన, అది అసలు తప్పుపోతుంది, అది కరెక్ట్గానే కాదు. దేవుడు బంగారాలు కోరుకునేవాడు కాదు, వజ్రాలు కోరుకునేవాడు కానీ
కాదు. దేవుడు ఏం కోరుతున్నాడు? మరి ఇప్పుడు బంగారం వాళ్ళు ఇచ్చారు కదా, ఇప్పుడు నేనేమి ఇవ్వాలి అంటే, నువ్వు కలిగి ఉండి దేవుని మందిరం కట్టుబడి కోసం కడుతున్నారని చెప్పి మందిరం కట్టడం కోసమో, సువార్త జరుగుతున్న సువార్త కోసమో, మీటింగ్స్ కోసమో నువ్వు ఏదైనా సమర్పణ చేసుకుని దేవుని కోసం ఖర్చు పెడితే తప్పు కాదు. దేవుడు దాన్ని అంగీకరిస్తాడు, ఆశీర్వాదమో ఇస్తాడు. కానీ పదే పదే నువ్వు వచ్చి నాకు బంగారం అని దేవుడు కోరేవాడు కాదు. మరి ఏం కోరుతున్నాడు అంటే, మనకేమో బంగారం విలువైంది, దేవుడికి విలువైంది ఒకటి ఉంది. ఏంటి అది విలువైంది అంటే, సామెతలు 23:26 నా కుమారుడు నీ హృదయమో నాకు ఇమ్మన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడు చెప్పండి? కానీ ఇప్పుడు దేవుడికి మనం ఇవ్వాలి. కానీ ఇప్పుడు అమ్మాయి అనుకోండి బంగారం అడగలేదని, ఎందుకంటే మన బంగారం కాదు దేవుడు కోరేది, మన హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. సరే దేవుడు హృదయం కోరాడు కదా, ఇది బంగారం కన్నా గొప్పదేమో అనుకున్నావేమో నువ్వు, ఇది వజ్రం లాంటిది అనుకుంటా. కొంతమంది అలా కూడా అంటారు. ఒకసారి పాపం కళ్ళు లేవు కదా అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళందరికీ కాస్త కాస్త వడ్డించుకుంటూ వచ్చి ఈ కళ్ళు లేని వ్యక్తికి అంట కొద్ది కూర ఎక్కువ వేసారంటండి వడ్డింపులో. ఎందుకంటే పాపం కళ్ళు లేవు కదని అయితే వీడు తడువుకుని కళ్ళు లేని గుడ్డు నాకే ఎంత కూర వేశారంటే నా పక్కనోడికి ఇంకెంత వేసాడు అనుకుని అంటాడు. నాకెంత వేశారంటే వాడికి ఎంత వేశారు అనుకున్నాడంట. అలాగా ఉంది. అంటే బంగారం వద్దు దేవుడు హృదయం అన్నాడంటే ఇక అది ఎంత గొప్పదో అనుకుంటున్నాం. అది ఎంత గొప్పదో చెప్పను. ఇరిమేయ భక్తుడు చెప్పాడు ఏమో తెలుసా, హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. చెప్పండి, ఇప్పుడు ఘోరమైన రోగంతో ఉంది. ఇది దేంతో ఉందండి? రోగంతో ఉంది. మనకు కూడా శరీరం కొన్ని రోగాలు వస్తాయా? నేను చెప్పండి, ఏం రోగాలు వస్తాయి? జ్వరం ఒక రోగం, తలపోటు ఒక రోగం, కడుపు నొప్పి ఒక రోగం. చెప్పాలి. పోనీ మీకు వచ్చినాయి చెప్పండి. షుగర్ ఒక రోగం, మీకు వచ్చింది చెప్పండి, నాకు వచ్చింది చెప్తున్నారు ఇలా. సరే, బీపీ ఒక రోగం, ఇంకా సరే ఈ ఒళ్ళు నొప్పుల దగ్గరికి వెళ్తే చాలా నొప్పులు వచ్చేస్తుంటాయి. ఇలా మనుషులు రకరకాల రోగాలతో ఉన్నాయి. ఈ రోగాల కోసం ఏం చేస్తామంటే హాస్పిటల్కి వెళ్తాం, వైద్యం చేయించుకుంటాం, మందులు తెచ్చుకుంటాం. ఈ రోగాలు తగ్గించుకుని ఏదో రకంగా వాటిని కనీసం షుగర్ కానీ బీపీ కానీ పూర్తిగా పోకపోయినా ఏం చేస్తాం, నార్మల్లో పెట్టుకుని ముందుకెళ్ళగా జీవితాన్ని నెట్టుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం. సరే, ఈ రోగాల కోసం ఇంత కేర్ తీసుకున్నాం కదా, లోపల హృదయానికి ఒక రోగం సోకిందంట. ఆ రోగం ఏంటంటే పాపరోగం. ఏం చెప్పండి? అది పాపరోగం. ఈ పాపరోగం ఎలాంటిదంటే మనకు తెలియాలంటే మళ్ళీ బయట రోగంలోకి రావాలి. కుష్ఠరోగం ఉంది కదా, కుష్ఠరోగం ఏం చేద్దంటే ఈ ఏళ్ళు దగ్గర ప్రారంభమైంది అనుకోండి, మచ్చలాగా ప్రారంభమై కొంచెం కొంచెం తినడం మొదలెట్టింది అనుకోండి, ఈ ముక్కు దగ్గర కొద్దిగా, ఈ చెవుల దగ్గర కొద్దిగా, ఇలాగా చిన్న చిన్న కురుపులు లాగేసి తినుకుంటూ వెళ్ళిపోతుంది. చివరాఖరికి మనిషి ప్రాణము పోద్ది. ఆ రోగం ఎలా అయితే మనిషిని తినేస్తుందో, ఈ హృదయాన్ని సోకిన పాపపు రోగం కూడా ఏం చేస్తుందంటే కొంచెం తినేసుకుని చివరికి ఆ వ్యక్తిని భయంకరమైన పాపానికి వచ్చి శిక్ష అయినటువంటి నరకంలోనికి తీసుకెళ్తాయి. ఇలాంటి భయంకరమైన శిక్షలో ఇలాంటి మోసకరమైనటువంటి జీవితాన్ని కలిగి పాపపు రోగాన్ని కలిగి హృదయం ఉంది. కాబట్టి యేసుప్రభువు అన్నాడు, నా కుమారుడు నీ హృదయం నాకు ఇవ్వు, ఇస్తే నీ హృదయంలో అంటే పాపమలినమంతా తొలగించేసి ఆ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవునికి ఏమివ్వాలి చెప్పండి? హృదయాన్ని ఇవ్వాలి. రెండోది సాంబ్రాణి. ఏంటి చెప్పండి? సాంబ్రాణి కదా వాళ్ళు ఇచ్చారు, అవునా? పెట్టెలు తెరిచి ఏమి ఇచ్చారు? సాంబ్రాణి ఇచ్చారు. సాంబ్రాణి నిప్పుల మీద ఎత్తి ఏమొస్తుంది? పొగ వస్తుంది. ఆ మధ్యన మనం యాడ్లు వినేవాళ్ళం. ఏంటి యాడ్? భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది అంబికా దర్బార్ బత్తి అని విన్నాం కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ దీని నుండి వచ్చేటువంటి పొగ ఏం చేయాలి, దేవుడికి మనిషికి ఏం చేద్ది, దగ్గర చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ యాడ్ ఇచ్చారు. సరే, ఇది ఎలా ఉన్నప్పటికీ పూర్వకాలంలో దేవుణ్ణి సేవించడానికి వెళ్ళిన వాళ్ళు దేవుని మందిరంలో దేవుని ధూపము వేస్తూ వచ్చేవారు. కాబట్టి ఆ విధంగా సాంబ్రాన్ని ఇవ్వడం ద్వారా యేసు ప్రభు దేవుడని ఆయన పూజించడానికి గుర్తుగా, ఆ విధంగా ఆయన ఆరాధించడానికి గుర్తుగా అక్కడ వాళ్ళు చేశారు. అది ఇప్పుడు మనం ఏం చేయాలి? కీర్తనలో 141వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. కీర్తన 141వ అధ్యాయం 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారముగా ఉండను. సరే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఒక వ్యక్తి చేసే ప్రార్థన కానివ్వండి, ఒక వ్యక్తి దేవునికి అర్పించేటువంటి ఆరాధన కానివ్వండి, ఎలా ఉందంట? ధూపంలాగా ఉండాలంట. ప్రభు సన్నిధికి వచ్చే మన జీవితాల్లో రెండు ఉండాలి. ఏంటంటే ప్రార్థన ఉండాలి, ప్రార్థన ఫలించినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించే ఆరాధన కూడా ఉండాలి. ఇది ఎలా ఉండదు? ధూపంలాగా
ఉండాలి. అలాగ ప్రార్థించేవారుగా, అలాగ దేవుని ఆరాధించేవారుగా మనం ఉండాలి. అదే దేవుడు మన నుండి కోరుతున్నాడు. ఇక మూడోది వాళ్ళు ఏమి ఇచ్చారంటే బోళము ఇచ్చారు. అది ఆయన శిలువ మరణాన్ని గుర్తుగా వారు దాన్ని ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనమేమి ఇవ్వాలి అని అంటే, ఆయన నన్ను వెంబడించేవాడు తన శిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ప్రభువుని వెంబడించే మన జీవితాల్లో శ్రమలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా వెనుదిరి చూడకుండా ప్రభువు వలె మనం ముందుకు సాగిపోవాలి. ప్రభు అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను అన్నాడు. కాబట్టి శ్రమలను సహించుకుని ప్రభువుని వెంబడిస్తే మన జీవితాల్లో దేవుడి కార్యాలు చేస్తారు. ఈ విధంగా బంగారము, సాంబ్రాణి, బోళం వారు అర్పించేట్లుగా మనం దేవుని హృదయం ఇవ్వాలి. దీనత్వంతో ప్రార్థించి ప్రభుని స్తుతించాలి. తర్వాత బోళం అనగా మనము శిలువ శ్రమలు సహించిన ప్రభువుని మనం వెంబడించేవారుగా ఉండాలని చూస్తూ ఉన్నాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 6 విషయాలు చెప్పాం కదా, 7 సంపూర్ణంగా చెప్పి ముగిస్తాను. 7వది మళ్ళీ 12 వచనం రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. తర్వాత ఏ రోజు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారే వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఆలోచన చేయండి. ఇందాక వచ్చిన దారి అయితే వాళ్ళు తెలిసిన దారి పాత దారిలో వచ్చేసారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు పాత దారి అయితే చక్కగా సులువుగా వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైతే ఈ మాట చెప్పి మీరు వేరొక మార్గంలో వెళ్ళండి అని చెప్పినప్పుడు మరొక కొత్త మార్గంలో బయలుదేరి వారు వెళ్ళారు. ఈ సోదరుడు ఒక్క విషయాన్ని ఆలోచన చేయి. పాత మార్గం విడిచిపెట్టారు, కొత్త మార్గంలో వారు వెళ్ళారు. నీ జీవితంలో ఇంకా పాత బ్రతుకు ఏదైనా ఉందా? పాత మార్గంలో ఇంకా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావా? ఇదిగో దేవుడు చెప్తున్నాడు, మరొక నూతన మార్గాన్ని దేవుని ఎదుట పెట్టాడు. ఇప్పుడైనా సరే నీ పాత జీవితాన్ని, పాపిష్టి జీవితాన్ని, నీ జీవితంలో ఉన్న దుష్ట తలంపులను విడిచిపెట్టేసి ఒక నూతన మార్గంలో నూతనమైన వ్యక్తిగా నువ్వు మార్చబడి నువ్వు ప్రయాణం చేస్తే నిత్య జీవనకు వారసులు అవుతావు. ఎంతకాలం ఇంకా పాపంలో ఉంటావు? ఇంకెంతకాలం దుర్వ్యసనాల్లో ఉంటావు? ఇంకెంతకాలం ఇష్టానుసారంగా త్రోవ తప్పు నశిస్తూ ఉంటావు? ఎంతకాలం అనాలోచనగా వెళ్ళిపోతూ ఉంటావు? ఇదిగో దేవుడు తెలుసు, లోకం తెలిసినట్లుగా నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావు. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఇప్పుడైనా ఒక నూతనమైన మార్గంలో నువ్వు ప్రయాణం చేయి. ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మన మార్గం, నా మార్గం ఏదైతేనండి, అన్ని మార్గాలు అక్కడికే పోతాయి. చూడండి, అన్ని కాలువలో నీళ్ళు అన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయంటండి? సముద్రంలో కలుతాయంట. అలాగా అన్ని మార్గాలు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, అన్ని మార్గాలు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళవు, అన్ని మార్గాలు నాశనం తీసుకెళ్తాయి. అది తీసుకెళ్తాయండి అనకంతే. కానీ దేవుడు నన్ను ప్రేమించి ఒక మార్గం, నూతనమైన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే పరలోకానికి తీసుకెళ్తాయి. యేసు ప్రభువు చెప్పి, నేనే మార్గమును సత్యమని. ఈ మార్గంలో మనం ప్రయాణం చేస్తే పరలోక రాజ్యంలో మనము వెళ్తాం. కాబట్టి నీ పాత జీవితాన్ని, పాత అలవాట్లు విడిచిపెట్టి ఆయన మార్గంలోనూ ప్రయాణం చేస్తే దేవుని జీవితాల కార్యాలు చేస్తాను. నేను మూసేద్దామని ఇలాగ అంటున్నాను, ఈ లోపల మీరు మూసేస్తున్నారు బైబిల్. కడిచి ఒకసారి 7 విషయాలు చెప్పా. తూర్పు జ్ఞాన ధర్మాన్ని ఏం నేర్చుకోవాలనేది. మొట్టమొదటిది దేవుని వెంబడించాలి, దేవుని మనం వెతకాలి. రెండవది ఏం చేయాలి చెప్పండి? ఒకటి దేవుని దగ్గరికి రావాలి, 2 దేవుని మనం వెతకాలి. మూడోది వారు తగ్గించినట్లుగా మనం కూడా తగ్గించుకోవాలి. 4వది వారు దేవుని బోధకు లోబడినట్లుగా మనం కూడా దేవుని మాటకు లోబడాలి. 5వది వారు దేవులోనే ఆత్మీయ ఆనందాన్ని పొందారు, అలా మనం కూడా ప్రభువులో సంతోషించడం నేర్చుకోవాలి. ఇంకా 6వదిగా వారు సమర్పణ పరులు, దేవుని కోసం వారు సమర్పించుకున్నారు. నువ్వేమి సమర్పించుకున్నావు? కానీ సమయాన్ని దేవుడికి వెళ్ళిపోతున్నావు. ఇంకా ఏం సమర్పణ చెప్పండి? ఏం సమర్పణ చెప్పండి? ఉద్యోగానికి వెళ్ళాలంటే ఎంత ముందు వెళ్ళిపోతాం, స్కూల్కి వెళ్ళాలంటే ఏ టైంలో వెళ్ళిపోతాం, పనికి వెళ్ళాలంటే ఏ టైంలో వెళ్ళిపోతాం. దేవుని దగ్గర రావాలంటే సమర్పణ కలిగి ఉంటాం, సమర్పణ ఉండాలి. తర్వాత మనం చూస్తున్నాం 7వదిగా వారు మరి ఒక మార్గమున వెళ్ళారు. కాబట్టి పాత మార్గాన్ని, పాత జీవితం విడిచిపెట్టి మరొక మార్గాన్ని వారు వెళ్ళినట్లుగా మనం ప్రయాణం చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.